2025లో అమ్ముడుపోతున్న ప్రతి 16 టూ వీలర్లలో ఒకటి ఈవీ విత్ 6-7% ఆఫ్ మార్కెట్ పెనిట్రేషన్. ఇదంత పెద్ద నెంబర్ ఏం కాదు, కానీ అప్కమింగ్ లాంచెస్ చూశాక, మార్కెట్ ఎలా ఎవాల్వ్ అవుతోంది చూశాక ఐ వోంట్ బి సర్ప్రైజ్ 2026లో ఈవీ స్కూటర్స్ తగ్గ ఎన్నో విషయాలు తిరిగి రీడిఫైన్ అయినా కూడా. టు బి హానెస్ట్ 2025 మన అందరికీ ఒక్క పదపు అర్థం మాత్రం చాలా క్లియర్గా అర్థమయ్యేట్టుగా చేసింది. ఆ పదం రిలయబిలిటీ. ఇవన్నీ కూడా ఓలా స్కూటర్లతో స్టార్ట్ అయినాయి. ఈ సంవత్సరం స్టార్టింగ్లో ఓలా స్కూటర్స్ సేల్స్ని విపరీతంగా డామినేట్ చేశారు విత్ క్రేజీ ఫీచర్స్. ఎప్పుడో మన పెద్దవాళ్ళు చెప్పినట్టుగా అడవిలో రంగురంగుల పూలు, పండ్లు తాకరాదు. ఒకసారి డేటా చూద్దాం. జాన్ అండ్ ఫెబ్లో వీళ్ళ జెన్ 3 స్కూటర్స్ లాంచ్ అయినాక వీళ్ళు చేసిన భారీ రేంజ్ క్లెయిమ్స్తో వీళ్ళు మార్కెట్ని డామినేట్ చేశారు లైక్ క్రేజీ. ఒక్కసారి డెలివరీ స్టార్ట్ అయినాక వీళ్ళ స్కూటర్ల రేంజ్ గురించిన అసలు నిజం, స్కూటర్ల బిల్డ్ క్వాలిటీ, సర్వీస్ ఇష్యూస్ సెకండ్ జెన్లో ఉన్నట్టుగానే థర్డ్ జెన్ కూడా కంటిన్యూ అవుతూ వచ్చినాయి. ఇంకా నెమ్మదిగా రియాలిటీ కిక్డ్ ఇన్. సర్వీస్ ఇష్యూస్ వలన రోడ్డు మధ్యలో అందరి మధ్యన కస్టమర్లు వాళ్ళ స్కూటర్లని తగలబెట్టడం మొదలెట్టారు. గోవా అయితే సర్వీస్ ఇష్యూస్ వలన కస్టమర్లు చేసిన ధర్నా వలన రాష్ట్రం మొత్తంలో ఓలా ఎలక్ట్రిక్ యొక్క లైసెన్స్ని రద్దు చేసి వాళ్ళ సేల్స్ని బ్యాన్ చేశారు. ఇంకా CCPA ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ అయింది. స్టాక్ ప్రైస్ విపరీతంగా పడిపోయింది. ఇంకా ఎన్నో విషయాలు. ఇన్ సింపుల్ వర్డ్స్, ద లెగసీ బ్రాండ్స్ వాట్ రియల్లీ బిలీవ్డ్ వచ్చేసి టు కీప్ థింగ్స్ సింపుల్. కస్టమర్లకి ఏం కావాలో, ఏది ఇంపార్టెంటో వాటిని మాత్రమే ఇచ్చేట్టు. అండ్ దే గాట్ దేర్ రివార్డ్ ఈవెన్చువలీ. సెకండ్ హాఫ్ ఆఫ్ ద ఇయర్ నుంచి చాలా క్లియర్ గా డామినేట్ చేయడం స్టార్ట్ చేశారు. ఇట్ ఈస్ యాక్చువల్లీ వైల్డ్ టు సీ టాప్ 5 బ్రాండ్స్, అంటే ఒక సిగ్నిఫికెంట్ సేల్స్ చేసే టాప్ 5 బ్రాండ్స్ లో 2025 డిసెంబర్ ఈస్ ఎగ్జాక్ట్ ఆపోజిట్ ఆఫ్ జనవరి 2025. ఫర్ ఎగ్జాంపుల్, టీవీఎస్ ఐక్యూబ్ చాలా సింపుల్ ఫీచర్లు ఇచ్చింది, గ్రేట్ ప్రైసింగ్ తో ఒక మంచి రిలయబుల్ రేంజ్ ఇచ్చింది, ఎటువంటి ఫ్యాన్సీ ఫీచర్లు లేకుండా. టీవీఎస్ ఆర్బిటర్ యొక్క లాంచ్ కూడా వీళ్ళకి సహాయపడింది టు ఇంక్రీస్ ద సేల్స్ అండ్ టు డామినేట్. ఇంకో పక్క అయితే చేతక్ వాళ్ళ పర్సెప్షన్ ని అప్గ్రేడ్ చేసుకున్నారు విత్ 3.5 సిరీస్. బూట్ స్పేస్ ని అప్గ్రేడ్ చేశారు టు 35 లీటర్స్. రేంజ్ పెంచుకున్నారు విత్ 3.5 kWh ఆఫ్ బ్యాటరీ. అండ్ ఫర్ ద ఫస్ట్ టైం చేతక్ స్కూటర్లలో 3501 తో ఒక టచ్ స్క్రీన్ డాష్బోర్డ్ కూడా తెచ్చారు. వీళ్ళిద్దరు ఒక క్లియర్ పర్సెప్షన్ సక్సెస్ఫుల్ గా క్రియేట్ చేయగలిగారు. ఏంటంటే ఈవీ స్కూటర్స్ ఆర్ బెస్ట్ ఫర్ సిటీ కమ్యూట్స్. అందులోనూ బెస్ట్ వచ్చేసి బడ్జెట్ బండి. అది వీటి రెండిట్లో ఒక బండి అన్నట్టు. అండ్ ఏథర్ ఒక ప్రీమియం బ్రాండ్ అయినప్పటికీ వీళ్ళు కూడా బాగానే సేల్ చేశారు విత్ కన్సిస్టెంట్ గ్రోత్. ఇప్పుడు డిసెంబర్ లో 3rd పొజిషన్ లో నిల్చున్నారు. ఇవి దాదాపు ఏథర్ రిస్తావరనే సేల్స్ అయినాయి అనుకోవచ్చు, ఎందుకంటే ఇది ఫ్యామిలీ స్కూటర్ సెగ్మెంట్ లో ఒక బెస్ట్ ఆప్షన్ గా చెప్పుకోవచ్చు. ఇంకా దీంట్లో వచ్చే డాష్బోర్డ్ కూడా ఇప్పుడు టచ్ స్క్రీన్ డాష్బోర్డ్ చేశారు. ఫాస్ట్ ఛార్జింగ్ నెట్వర్క్ ఉన్నాయి. ఫాస్ట్ చార్జర్లు కూడా అప్గ్రేడ్ చేశారు టు 2nd జనరేషన్. సో రేంజ్ యాంగ్జైటీ సాల్వ్ చేశారు. ఇంకా వీళ్ళ సర్వీస్ గురించి మంచి వర్డ్ ఆఫ్ మౌత్ వలన సేల్స్ కూడా బాగానే పెరిగింది వీళ్ళకి. అండ్ లాస్ట్ ఫ్యూ మంత్స్ నుంచి కొన్న ప్రతి ఏథర్ స్కూటర్స్ తో ఏథర్ హ్యాలో బిట్ ఒకటి ఇస్తున్నారు. అంటే అది ఎలా ఉంది? ఇప్పుడు ఈ హ్యాలో బిట్ గురించిన నా టెస్టింగ్ స్టార్ట్ అయింది. లాస్ట్ ఫ్యూ డేస్ గా దీన్ని టెస్ట్ చేస్తున్నాను. అతి త్వరలో ఒక ఫుల్ డీటెయిల్డ్ రివ్యూ చేస్తాను. స్టే సబ్స్క్రైబ్. అయితే ఆనెస్ట్లీ నన్ను ఇంప్రెస్ చేసింది మాత్రం ద గ్రోత్ ఆఫ్ హీరోవిడా, ఇండి అండ్ ఆంపియర్. 2024లో కూడా ఈ 3 బ్రాండ్స్ చాలా మంచి స్కూటర్లు చేశారు, కానీ దే వర్ జస్ట్ నాట్ దేర్ యెట్. VX2 Plus అండ్ VX2 Go వలన హీరోవిడా వాళ్ళ సేల్స్ పెంచుకున్నారు. అండ్ దాని వలన వీళ్ళకి 2025లో ఒక మంచి హెల్తీ కన్సిస్టెంట్ గ్రోత్ అయితే వచ్చింది త్రూ అవుట్ 2025. అండ్ రివర్ ఇండి అయితే వాళ్ళ 3rd జనరేషన్ లాంచ్ వలన, న్యూ షోరూమ్ ఓపెనింగ్స్ వలన జనవరి 2025లో 850 స్కూటర్స్ మాత్రమే అమ్మితే బై డిసెంబర్ 2025 అది 1650కి పెరిగింది. ఇంకా ఆంపియర్ కూడా వాళ్ళ స్కూటర్ల డాష్ బోర్డ్స్ ని అప్గ్రేడ్ చేశారు. ప్రైసింగ్ కూడా బాగానే ఇచ్చారు. ఇంకొంచెం బాగా చేసిండొచ్చు, బట్ పర్లేదు. వీళ్ళ సేల్స్ నెంబర్ కూడా పెరిగింది ఫ్రమ్ 3500 బై జనవరి టు 4700 బై డిసెంబర్ 2025. ఆల్ దీస్ డేటా పాయింట్స్ ఒక్కటి మాత్రం క్లియర్ గా చెప్తోంది, ఇప్పటికీ బండి మీద ట్రస్ట్, రిలయబిలిటీ, ప్రైస్ అండ్ వాల్యూ ఇవాల్టికి ముఖ్యమే అని చెప్పి. టు బి ఆనెస్ట్, జాన్ ఆఫ్ 2025 టైంకి ఇదంతా ముఖ్యంగా అనిపించలా. ఇప్పుడు 2024 అండ్ 2025లో చాలా పెర్ఫార్మెన్స్ స్కూటర్లు అయితే లాంచ్ అయినాయి. అండ్ నౌ ఇన్ 2026 దాదాపు ప్రతి బ్రాండ్ బడ్జెట్ స్కూటర్ అండ్ ఫ్యామిలీ స్కూటర్ల మీద ధ్యాస పెట్టేట్టుగా ఉన్నారు. స్టార్టింగ్ విత్ సింపుల్ వన్. వీళ్ళు నాకు తెలిసి 2026 ఫస్ట్ భాగంలోనే ఒక సరికొత్త స్కూటర్ లాంచ్ చేసే అవకాశం ఉంది. అది ఫ్యామిలీ స్కూటర్ అయ్యే అవకాశం ఉంది యాజ్ పర్ ద రూమర్స్. దీని గురించి అప్డేట్ రాగానే ఖచ్చితంగా పోస్ట్ చేస్తాను. ఇది మల్టిపుల్ బ్యాటరీ ప్యాక్స్ తో, మల్టిపుల్ ప్రైస్ రేంజ్ ఆప్షన్స్ తో రావచ్చు. ఇంకా చేతకైతే ఒక సరికొత్త ప్లాట్ఫామ్ లాంచ్ చేసే దిశగా వెళ్తున్నారు. మోర్ లైక్లీ ఇందులో ఒక బడ్జెట్ స్కూటర్ అండ్ ఒక పెర్ఫార్మెన్స్ స్కూటర్ వచ్చే అవకాశం ఉంది. చేతక్ ఈసారి బహుశా ఒక సరికొత్త డిజైన్ తో రావచ్చు. అంటే పూర్తి న్యూ డిజైన్ కాదు, కాస్త ఫ్యూ చేంజెస్తో, లైక్
ఫేస్ లిఫ్ట్. టీవీఎస్ కూడా సరికొత్త బ్యాటరీ వేరియంట్స్ తో టీవీఎస్ ఆర్బిటర్ యొక్క లైన్అప్ ని పెంచే అవకాశం ఉంది. అండ్ ఏథర్ వాళ్ళ ఈఎల్ ప్లాట్ఫామ్ ఇందులో రకరకాల బ్యాటరీ ప్యాక్స్ తో ఇంకా మల్టిపుల్ యూస్ కేసెస్ తో, అంటే ఫర్ ఫ్యామిలీ స్కూటర్, బడ్జెట్, ప్రీమియం, స్పోర్టీ స్కూటర్ వంటి రకరకాల యూస్ కేసెస్ తో లాంచ్ చేసే అవకాశం ఉంది. ఇది బహుశా ఇదే సంవత్సరం కూడా లాంచ్ అవ్వచ్చు, ఒక మోడల్ తర్వాత ఇంకోటి. ఇంకా రూమర్స్ చెప్తున్నాయి ఓలా ప్రస్తుతం స్కూటర్లు అమ్మడం పక్కన పెట్టేసి వాళ్ళ ఎనర్జీ బ్యాకప్ సొల్యూషన్, అంటే వాళ్ళ సరికొత్త శక్తి ప్రోడక్ట్ ని, ఆ బ్యాటరీ బ్యాకప్ సిస్టమ్స్ ని అమ్మే దిశగా షోరూమ్ లని పుష్ చేస్తున్నారు అని రూమర్స్ అయితే వస్తున్నాయి. అండ్ యమహాస్ కొలాబరేషన్ విత్ రివర్ ఇండి ఈ స్కూటర్ ఇప్పుడే ఫ్యూ మంత్స్ బ్యాక్ అందరికీ చూపించారు అండ్ మీడియా కూడా చూపించారు. ఇదే సంవత్సరం ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా లాంచ్ అవ్వచ్చు అండ్ ఇది కస్టమర్లు కూడా అందుబాటులో ఉండే అవకాశం ఉంది. కాకపోతే ఇది సెకండ్ హాఫ్ ఆఫ్ ద ఇయర్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ. ఇంకా సుజుకి యాక్సెస్ అయితే మీడియా రైడ్కి ఇచ్చారు, లాంచ్ కూడా చేశారు, కానీ దీని ప్రైసింగ్ ఇంకా చెప్పలేదు. స్కూటర్లు ఇంకా షోరూమ్ లో అందుబాటులో లేదు. నాకు తెలిసి ఇదే సంవత్సరం ఇది ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా లాంచ్ చేసి షోరూమ్ లకి పంపించి కస్టమర్ టెస్ట్ రైడ్స్ కూడా ఇచ్చే అవకాశం ఉంది, అమ్మడం స్టార్ట్ చేసే అవకాశం ఉంది. అల్ట్రా వైలెట్ యొక్క టెసరాక్ట్ కూడా ఇదే సంవత్సరం ఇట్ ఈస్ గోనా హిట్ ద మార్కెట్. కాకపోతే ఇట్ ఈస్ డిలేడ్ టు ద సెకండ్ హాఫ్ ఆఫ్ ద ఇయర్. ఇంకా ర్యాప్టీ కూడా సేల్స్ స్టార్ట్ చేయబోతున్నారు విత్ దేర్ న్యూ షోరూమ్స్. ఐ హోప్ టు సీ అసలు రియల్ కండిషన్స్ లో ఎలా పెర్ఫార్మ్ చేస్తా ఉంది, ఒక కస్టమర్కి వచ్చిన తర్వాత వాళ్ళ ఫీడ్బ్యాక్ ఎలా ఉంది, సర్వీస్ ఫీడ్బ్యాక్ ఎలా ఉంది అని చూడడానికి నాకు చాలా కుతూహలంగా ఉంది. ఆఖరిగా ఐ హోప్ హోండా ఈవీ స్కూటర్ ఒక కొత్తది లాంచ్ చేసి విత్ రీజనబుల్ ఫీచర్స్, రీజనబుల్ ప్రైజెస్ ఒక సెన్సిబుల్ స్కూటర్ ఈసారి లాంచ్ చేసి హోండా వాళ్ళే రీలాంచ్ చేసుకొని ఒక మంచి ప్రోడక్ట్ తెస్తారు అని ఆశిస్తున్నా. ఎందుకంటే హోండా కెన్ డూ మచ్ బెటర్. ఇప్పుడు ఈ మధ్య వచ్చిన న్యూస్, హోండా ఇస్ వర్కింగ్ ఆన్ మచ్ బడ్జెట్ మచ్ బెటర్ స్కూటర్, లోకలైజ్డ్ పార్ట్స్ వాడి చేతక్, ఐక్యూ, బీట్ అన్నిటితో కాంపిటీషన్ ఇచ్చే విధంగా బడ్జెట్ బండిని తెచ్చే ప్లాన్స్లో ఉన్నారు అని ఒక రూమర్. బట్ ఐ థింక్ దే విల్ గో ఫర్ బడ్జెట్ స్కూటర్ అండ్ ప్రీమియం స్కూటర్, ఒక లైన్అప్ క్రియేట్ చేయడానికి ఫ్రమ్ ద లెర్నింగ్స్ ఆఫ్ ఫెయిల్యూర్స్ ఆఫ్ హోండా యాక్టివా ఎలక్ట్రిక్ అండ్ QC1 అది నుంచి నేర్చుకొని ఒక మంచి బండి. Rumors are the scooter might come with a better boot space, better performance, better looks and features చేతక్తో ఐక్యూబ్తో కంపేర్ చేసే విధంగా ఉండొచ్చు అని చెప్పి. Do you really think Honda can make it? If yes, 2026 is going to be interesting. నేను ఈ మధ్యనే ఈవీ కార్ రివ్యూస్, రేంజ్ టెస్ట్లు ఫుల్ ఫ్లెడ్జ్గా స్టార్ట్ చేశాను. మీ దగ్గర MG కామెట్, MG వెంచర్ లేదా ఎటువంటి ఈవీ కార్ ఉన్నా మీ ఎక్స్పీరియన్స్ సోఫార్ ఎలా ఉంది, బెస్ట్గా అనిపించింది ఏంటి, మీకు నచ్చింది ఏంటి, మీకు నచ్చనిది ఏంటి, కమెంట్స్లో మాకు తెలియజేయండి. చాలా అఫీషియల్గా లాంచ్ అవుతున్న బండ్లే కాకుండా అయిపోయిన బండ్లు, ఎటువంటి న్యూస్ రాని బండ్లలో కొన్ని విషయాలు అప్డేట్ అవ్వాలి 2026 అని ఆశిస్తున్నాం. ఒకటి రివర్ ఇండి బండి చాలా బాగుంది, కానీ 1.5 lakh ఆఫ్ ఆన్ రోడ్ ప్రైస్ కొంచెం ఖరీదు ఎక్కువ. ఇదే స్పెక్స్తో అదే రైడింగ్ ఎక్స్పీరియన్స్తో ఒక బడ్జెట్ బండి 1.2 lakhsలో వస్తే చాలా బాగుంటుంది. అండ్ సెకండ్ హీరో విడా VX2 ప్లస్ అండ్ గో చాలా బాగుంది, సేల్స్ కూడా బాగా పెంచింది ఫర్ హీరో విడా. కానీ ఆ బ్లాక్ ప్లాస్టిక్స్ని, వీక్ ప్యానల్స్ని అప్గ్రేడ్ చేయాలి. అండ్ థర్డ్ ఓబెన్ బైక్ బాగుంది, కానీ లుక్స్ అప్గ్రేడ్ చేయాలి. 3-4 years అయిపోయింది, దాదాపు సిమిలర్ లుక్స్, సిమిలర్ పెర్ఫార్మెన్స్, లుక్స్ మార్చాలి. స్టాండర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్ కనెక్టర్ తేవాలి. లేకపోతే 1.7-1.8 lakh ఆఫ్ ఆన్ రోడ్ ప్రైస్కి ఓబెన్ రార్ ఈజీ విల్ బి వెరీ ఎక్స్పెన్సివ్. అండ్ TVS అండ్ చేతక్ బండ్లు చాలా బాగున్నాయి, బడ్జెట్ బండ్లు, మోస్ట్ సెల్లింగ్ స్కూటర్స్. కానీ ఫాస్ట్ ఛార్జింగ్ కనెక్టర్ తెస్తే కనుక రేంజ్ యాంగ్జైటీకి సొల్యూషన్ ఉంటుంది, బండ్లకి వాల్యూ పెరుగుతుంది.